లాస్ట్ వీడియోలో మనము ఈ ప్యాటర్న్ని అచీవ్ చేసేసాము ఆల్రెడీ. దట్స్ వెల్ అండ్ గుడ్. కాకపోతే ఏంటంటే జస్ట్ ఇట్స్ నథింగ్ బట్ అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ స్పేసెస్ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అక్కడ అంతకు మించి అక్కడ ఏం మ్యాటర్ లేదు. మన మెయిన్ ప్రోగ్రామ్ అనేది ఇది. అంటే ఫస్ట్ రోలో ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి, సెకండ్ రోలో ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి అనే ఐడియాని మనం తెచ్చుకోవడం ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆల్రెడీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి నేను తర్వాత ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ తీసుకొచ్చాను, తర్వాత ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కూడా తీసుకొచ్చేసాను. ఓకే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నేను అచీవ్ చేయాలనుకుంటుంది ఈ ప్యాటర్న్ని అచీవ్ చేయాలనుకుంటున్నాను, అంటే ఈ టైప్లో. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ స్టార్స్ చూస్తే దానికి ఒక యూనిక్ నేచర్ ఏముందంటే జే వాల్యూ 1 అయినప్పుడు, అంటే ఇన్నర్ లూప్లో ఉన్న జే వాల్యూ 1 అయినప్పుడు ఆ స్టార్స్ ఉన్నాయి, అవి ఆ స్టార్స్ ప్రింట్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఏ స్టార్ తీసుకున్నది జే వాల్యూ 1 అది. మీరు దీంట్లో కూడా ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఏ స్టార్ తీసుకున్నా సరే అది జే వాల్యూ 1. సో దీస్ ఆర్ ఆల్ జే వాల్యూ 1. ఈ లాస్ట్ది ఎప్పుడు లాస్ట్ టైం ప్రింట్ అయిందనమాట. సో వాటిని మాత్రమే ప్రింట్ చేస్తాను, మిగతా వాటిని ప్రింట్ చేయను అని చెప్తున్నాను నేను. సో దానికోసం జస్ట్ మీరు గుర్తుంటే లాస్ట్ వీడియోలో ఇక్కడ వరకు అచీవ్ చేసాం. సో నేనేం చేస్తున్నాను, ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు చెక్ చేస్తాను ఏంటి, ఇఫ్ జే ఈక్వల్ టు 1 అయినప్పుడు, లేదా అండ్ కాదు ఆర్, లేదా జే ఈక్వల్ టు ఐ, ఓకే దీన్ని మాత్రం కొంచెం జాగ్రత్త చేయండి, i-2 ఇంటూ టీ అయినప్పుడు మాత్రమే ఈ స్టార్ని ప్రింట్ చేయండి, మిగతా టైంలో ప్రింట్ చేయకండి అని అన్నాను అని అంటే యూ కెన్ సీ హియర్. అదేంటి మనకు కావాల్సింది ఇది కాదు కదా. వెరీ సింపుల్. ఆ స్పేసెస్ కూడా ఇంపార్టెంటే కదా, ఆ స్పేసెస్ కూడా తీసుకురావాలి. ఎల్స్ లోపల నేనేం చేస్తాను, ఆ స్పేసెస్ని ప్రింట్ చేస్తాను. అంటే ఈక్వల్ కానప్పుడు మనం స్పేసులు ప్రింట్ చేసుకోవాలి కదా, ఈక్వల్ అయినప్పుడు స్టార్ ప్రింట్ చేయాలి, కానప్పుడు స్పేసులు ప్రింట్ చేయాలి. సో ఇక్కడ స్పేసులు తగ్గడం వల్ల మీకు అట్లా అనిపిస్తుంది. ఒక్క స్పేసే, ఓకే ఏదిరా తల్లి అది బిగ్, ఇక్కడ ఒకటే స్పేస్ వస్తుంది. సో మీరు 2 స్పేసెస్ని తీసుకురావడానికి ట్రై చేయండి. ఇది హియర్ ఈజ్ యువర్ ఆన్సర్. సో మోస్ట్లీ మనకి ఈ రకమైన ప్యాటర్న్స్లోనే మనకి అసైన్మెంట్స్ ఉంటాయి. ఈ ప్యాటర్న్స్ని ఎట్లా ప్రింట్ చేయాలనే క్లారిటీ వచ్చిన తర్వాత యూ కెన్ గో విత్ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్. ఓకే. సో హోప్ యూ లైక్ దిస్. మీ కంప్లీట్ సిరీస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సిరీస్.